హలో మూవీ మేట్స్, ఓటీటీలో ట్రెండింగ్ అవుతున్న లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 మనమే. ఇదొక లవ్ స్టోరీ డ్రామా మూవీ. మావా, ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి చూసి మన కళ్ళు మామూలు కాయలు కాదు, కజ్జికాయలు, ఎండు మిరపకాయలు, కొబ్బరికాయలు కూడా అయిపోయాయి. ఆఖరికి మన కాయలు పండ్లుగా మారే డేట్ వచ్చేసింది మావా. ఇది ప్రైమ్లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ యావరేజ్గా ఉన్నా కానీ ఇన్నాళ్ళు ఊరించి ఈ ఊరగాయని మీరు ఒకసారి టేస్ట్ చూడాల్సిందే. వితౌట్ స్పాయిలర్స్, ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో శర్వానంద్ ఫ్రెండ్ అండ్ హీరోయిన్ కృతి సనన్ ఫ్రెండ్, వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. ఒక యాక్సిడెంట్లో వీళ్ళు అస్సాం పోతారు. తర్వాత వాళ్ళ 2 years కొడుకు ఖుషిని హీరోయిన్ ఎలా చూసుకున్నారు అనేదే ప్లాట్ అనమాట. ఈ మూవీలో పేరెంట్స్ గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేశారు, కానీ ఏ ఒక్క క్యారెక్టర్కి మనం అంత పెద్దగా కనెక్ట్ అవ్వం. సో అది పెద్ద మైనస్ ఈ మూవీకి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. టైం పాస్ కోసం ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 తండేల్. ఇది ఒక లవ్ స్టోరీ డ్రామా మూవీ. తండేల్ అంటే గుజరాతీ పదం మావా. గుజరాత్లోని మత్స్యకారుల్ని ఈ వర్డ్ యూజ్ చేస్తారనమాట. తండేల్ అంటే లీడర్, క్యాప్టెన్ ఆఫ్ ది బోట్ అని అర్థం. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లిన ఫిక్షనల్ లవ్ స్టోరీ మూవీ ఈ తండేల్ మూవీ. ఫస్ట్ నుండి ఒక లవ్ స్టోరీని చాలా బాగా చూపించి సడన్గా ఆర్టికల్ 370తో స్టోరీని ఇక్కడ నుంచి ఎక్కడికో తీసుకెళ్తారు. అంటే ఇండియా నుండి పాకిస్తాన్ అంత దూరం. కార్తికేయ 2 మూవీకి ఫ్యాన్స్ ఇండియా లెవెల్లో పేరు వచ్చింది మన చందు ముండేటికి. తర్వాత కార్తికేయ 3తో మన ముందుకు వస్తాడు అనుకుంటే మధ్యలో తండేల్తో వచ్చి ఒక మంచి మార్క్స్ కొట్టేశాడు. మన డిఎస్పి కాక మ్యూజిక్ ఈ మూవీకి పెద్ద హైలైట్ అని చెప్పాలి. తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి కూడా వాళ్ళ యాక్టింగ్తో కుమ్మెవతలు పడేశారు. ఒక మంచి లవ్ స్టోరీ, ఇంకో పక్క దేశభక్తి, ఈ రెండింటిని బాగా చూపించారు. కానీ లవ్ అంటే అదొక కొవ్వులా చూసే వాళ్ళకి ఈ మూవీ అస్సలు ఎక్కదు. అలాగే సాయి పల్లవి ఏడుపు చూసి సాయి పల్లవి యాక్టింగ్లో నీకు ఏం నచ్చిందిరా అంటే తన ఏడుపు నచ్చింది, చాలా బాగా ఏడ్చింది అనే అంతలా ఏడిపించింది కొందరిని. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 రేఖా చిత్రం. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. రీసెంట్ టైంలో మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చిన మరొక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇది. ఇందులో ఒక అంకుల్ ఒక అడవికి మందు సీసా పట్టుకొని వచ్చి మరి నేను కూర్చున్న కిందనే ఈ ప్లేస్లోనే 40 years బ్యాక్ ఒక అమ్మాయి శవాన్ని మేము పాతి పెట్టామని లైవ్ రికార్డ్ చేసి అందరికి స్ప్రెడ్ చేసి తను అస్సాం వెళ్ళిపోతాడు. మరి హీరో అయిన పోలీసు అండ్ తన టీం 40 years బ్యాక్ అసలు ఏం జరిగింది, అసలు ఈ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని చంపిన వాళ్ళు ఎవరు, వాళ్ళ మోటివ్ ఏంటి అనేది ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ పజిల్ని సాల్వ్ చేశాడు అనేది ఈ మూవీ ప్లాట్ అనమాట. మలయాళం మూవీస్ అనగానే స్లోగా ఉంటూ ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ పెట్టి మన బుర్రలు పాడు చేసి వావ్ వాటే రైటింగ్ మావా అని మనం మెచ్చుకొని లక్కి రాకుంటాయి. అలా వచ్చిన మూవీస్లో రీసెంట్ ఎగ్జాంపుల్స్ సూక్ష్మదర్శిని అండ్ కిష్కింద కాండం. సో ఈ మూవీలో కూడా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, కానీ క్లైమాక్స్లో మా బుర్ర పాడు చేసే ట్విస్ట్ ఉంటుంది అని మీరు అనుకుంటే సాంబార్లో కాలేసినట్టే. ఇందులో ట్విస్టులు, టర్నింగ్లు ఏమీ లేకుండా చాలా సింపుల్ స్టోరీ. స్టార్టింగ్లోనే ఒక అమ్మాయి శవాన్ని నలుగురు మోసుకెళ్ళడం చూపిస్తారు. అదే సినిమా స్టోరీ. ఆ శవం ఎవరిది, మోసిన వాళ్ళు ఎవరు అనేదే కాన్సెప్ట్. సో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందని మీరు హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అందుకే మీ హై ఎక్స్పెక్టేషన్స్ని బాగా తగ్గించుకొని చూడండి అని ఇలా చెప్తున్నాను అనమాట. ఒక మామూలు సినిమా చూడబోతున్నాం అని చూడండి, అప్పుడే సాటిస్ఫై అవుతారు. జస్ట్ 7 కోట్లతో తీసిన మూవీ 57 కోట్లు సాధించడానికి మెయిన్ రీజన్ మలయాళం వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మమ్ముట్టి ఎంగేజ్లో ఉన్నటువంటి మూవీ లొకేషన్లో ఉండే సీన్స్ ప్లస్ మమ్ముట్టి హీరోగా నటించిన కాతోడు కాతోర మూవీకి ఈ రేఖా చిత్రం ఒక ట్రిబ్యూట్ లాగా వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి థియేటర్లో బ్రహ్మరథం పట్టారు. మనకు ఆ మూవీస్ ఆ కనెక్షన్ మనకు అంత తెలియదు కాబట్టి అంతలా కనెక్ట్ కాకపోయినా కానీ హీరో ఎలా కనిపెట్టాడు అనే సీన్స్ కోసం
బాగా కనెక్ట్ అవుతాం. ఒకసారి కంపల్సరీ చూడాలి మావా. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ రోహిణి సిస్ కామెంట్ పెట్టింది. ఐ ఆల్రెడీ వాచ్డ్ ఆల్ ఎపిసోడ్స్ బ్రో. డబ్బా కార్టెల్ వెరీ నైస్ స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ వాజ్ సూపర్ థ్రిల్లింగ్ మూవీ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రోహిణి సిస్. నెక్స్ట్ సెకండ్ కామెంట్ వాసు బాబు బ్రో కామెంట్ పెట్టాడు. అనోరా ఈజ్ ట్రూ మూవీ బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ వాసుబాబు బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ తేజస్వి సిస్ కామెంట్ పెట్టింది. సుజాల్ ఫస్ట్ పార్ట్ చూసే యాజ్ పర్ యువర్ సజెషన్ బాగుంది, 2 స్టార్ట్ చేసా చూడాలి ఎట్లుంటుందో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ తేజస్వి సిస్. నేను ప్రీవియస్గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీకు ఏది బాగా నచ్చింది, ఏది చండాలంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో మెసేజ్ పెట్టడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.